పత్రిజీ తులసి దళంలో ఒక కాన్సెప్ట్ ద్వారా అందరికీ బోధించడం జరిగింది. ఆ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఏమిటంటే ఆ కాన్సెప్ట్ తులసి దళం పుస్తకం. నేను అందుకే తులసి దళం చదవాలి అని చెప్పి అంటూ ఉంటాను. ఈ మార్గంలోకి వచ్చినప్పుడు, ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటాం. ఎదగకుండా ఉన్నాం. మనం చేసే సాధన ప్రతి ఒక్కరూ ఎదుగుతూ ఉంటారు. కానీ ఈ విషయాలు తెలుసుకోవాలి. అవి పత్రి గారు మరి 1,00,000 పుస్తకాలు చదివి రాసినటువంటి పుస్తకాలు పత్రి గారి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి అవసరం. ఎదిగే వాళ్ళందరికీ కూడా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళందరికీ, ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళందరికీ పత్రి గారి పుస్తకాలు ఎంతో సహకరిస్తాయి. వాటిని ఎంత బాగా చదివితే, ఏదో ఒకసారి చదివి వదిలేసేవి కావు. ఒకసారి కాదు, 10 సార్లు కాదు, 50 సార్లు కాదు, అలా చదువుతూనే ఉండాలి. మన స్థాయి పెరుగుతూ ఉండే కొద్దీ వాటిలోంచి మనకు కొత్త అర్థం వస్తుంది. కొత్త కొత్త యాంగిల్స్లో మనం వాటిని అర్థం తెలుసుకుంటాం. అవి జీవితంలో అన్వయించుకుంటే ఎంతో లాభం పొందుతాం. అది అంచేత ఇక్కడ మనకి ఈ గర్వం విషయంలో ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక టాపిక్ పత్రిక ద్వారా. దర్పదహ దర్పహ, ఇది ఆ టాపిక్. దర్పదహ దర్పహ. పత్రిజీ ఏమన్నారంటే, ఈ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. విష్ణు సహస్రనామాలు అంటే ఒకానొక జ్ఞానికి ఉన్న అనంతమైన గుణాల వివరణ అని చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ముందు అసలు విష్ణు సహస్రనామాలు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే, ఒక జ్ఞానికి ఉన్న అనంతమైన గుణాల వివరణ అని చెప్పారు. 1, 2 అంటే కొన్ని గుణాలే, సహస్రము అంటే ఎన్నో గుణాలు. అలాగా ఆ విష్ణుమూర్తి అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ గొప్ప జ్ఞాని, అటువంటి గొప్ప జ్ఞాని ఉన్నటువంటి అనంతమైన గుణాల యొక్క వివరణే ఆ విష్ణు సహస్రనామం అంటే అని చెప్పి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, అందులో మచ్చుకు 2 చెప్పుకుందాం అని చెప్పి చెప్పారు ఆయన. అవి ఏమిటంటే, ఇప్పుడు మనకి చెప్పుకున్న టాపిక్ గురించి దర్పదహ దర్పహ అని ఈ రెండిటి గురించి దాంట్లో ఉన్నాయి. ఇక్కడ దర్పదహ అంటే గర్వాన్ని కలిగించేది అని అర్థం. దర్పదహ అంటే గర్వాన్ని కలిగించేది అని అర్థం. ఇక్కడ గర్వం అంటే అహంకారం అని కాదు. ఇక్కడ గర్వం అంటే ఆత్మవిశ్వాసం అని తెలుసుకోవాలి. అది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారి గురించి పత్రి గారు వివరించడం అన్నమాట. ఈ టాపిక్ అంతా ఆధ్యాత్మిక మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో మరి ఎదుగుతున్న వాళ్ళ గురించి పత్రి గారు ఇచ్చినటువంటిది. అంచేత ఇక్కడ దర్పదహ అంటే గర్వాన్ని కలిగించేది. అంటే మళ్ళా గర్వం అంటే సహజంగా అహంకారం అని అనుకుంటాం. అహంకారం అని కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. గర్వం అంటే ఆత్మవిశ్వాసం అని తెలుసుకోవాలి. ఏమిటి? నాకు సత్యం తెలుసు అన్న స్ఫూర్తి కలిగి ఉండటమే ఆత్మవిశ్వాసం. నాకు సత్యం తెలుసు అన్న స్ఫూర్తి కలిగి ఉండటమే ఆత్మవిశ్వాసం. ఏమిటి సత్యము? ఆత్మే సత్యం, భగవంతుడే సత్యం. అదే అవగాహన చేసుకున్నాడు. అలాంటి స్ఫూర్తి ఎవరికైతే ఉంటుందో అది ఆత్మవిశ్వాసం. అది అలాగే దర్పహ అంటే గర్వాన్ని హరించేది అని అర్థం. గర్వాన్ని హరించేది అంటే నాకే సత్యం తెలుసు అన్న గర్వాన్ని హరించేది అని అర్థం. సహజంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరికి తెలీదు, గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా ఫీల్ అయినా కూడా
ఆ గర్వాన్ని హరించేదాన్నే దర్పహ అంటారు. అంటే నాకే సత్యం తెలుసు అన్న గర్వాన్ని, సహజంగా ఉంటుంది కానీ దాన్ని హరింప చేసుకోవాలి అని చెప్పి దీని యొక్క అర్థం. ఇక్కడ పత్రిజీ ఏమన్నారంటే ప్రతి జ్ఞానికి ఒక విధమైనటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది, వచ్చి తీరాలి. అలాగే మరొక రకమైన గర్వం మటుమాయమైపోతుంది. పత్రిజీ ఏమంటారంటే ప్రతి జ్ఞానికి ఈ మార్గంలోకి వచ్చి జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటే, బోధిస్తూ ఉంటే, కొన్ని ప్రదర్శిస్తూ ఉంటే, వాళ్ళకు వచ్చినటువంటి శక్తులు అనుభవాలు అన్నీ ప్రదర్శిస్తూ ఉంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనేటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇది రాకుండా ఉండదు, వచ్చి తీరాలి అంటున్నారు. కానీ వెంటనే మరొక రకమైన గర్వం మటుమైపోతుంది. అంటే మళ్ళా అది ఎంతో కాలం ఉండదు, అది కూడా పోవాలన్నారు. పోయి తీరాలి అని చెప్పారు. అలా దేహస్థితి నుంచి ఎవరైతే మనోస్థితి నుంచి బుద్ధి స్థితికి సాధన పెంచుకుంటూ ఉంటే, బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితికి చేరుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ఈ సాధన చేస్తున్న వాళ్ళు మరి అలా పెరుగుతూ ఉంటారు. ఈ బుద్ధి స్థితి నుంచి మెల్లిగా ఆత్మస్థితికి చేరుకుంటూ ఉంటారు. అలా చేరుకున్నటువంటి ప్రతి సందర్భంలో ఎవరైనా సరే ఉన్న వాటిని ఏ స్థితికి ఆ స్థితికి వస్తాయి, కొన్ని లాభాలు కలుగుతాయి, కొన్ని అనుభవాలు పొందుతూ ఉంటారు. ఉన్న వాటిని చూసి గర్వించడం అన్నది సహజం. వస్తే ఉంటే గర్వపడరా, కొంచెం ఫీల్ అవుతారు, అది సహజం. కానీ తీవ్ర సాధనతో మెల్లిమెల్లిగా వాటిని అధిగమించాలి. ఎవడైనా సరే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే చివరికి సత్యాన్ని తెలుసుకున్నా కూడా, ఈ ధ్యాన మార్గంలో సత్యాన్ని అంటే అనుభవంలోకి తెచ్చుకున్నా కూడా ఉన్నటువంటి గర్వాన్ని అధిగమించాలి. అదే ఎవరైనా సరే జీవితంలో సాధించవలసింది. గుర్తుపెట్టుకోండి. ఆఖరికి ఇవన్నీ పొందుతూ ఈ అనుభవాలు, ఈ రకమైనటువంటి సిద్ధులు, శక్తులు ఇలాంటివన్నీ పొందుతున్నా కూడా చివరకు ఆఖరికి సత్యాన్ని తెలుసుకున్నా కూడా, అంటే అనుభవంలోకి తెచ్చుకున్నా కూడా ఉన్న గర్వాన్ని అధిగమించాలి. అదే జీవితంలో ఎవరైనా సాధించవలసింది. మరి ఈ స్థాయి రావాలి అంటే ఎవడైనా సరే విశేషమైనటువంటి ధ్యానం సాధన చేస్తే అంత పురోగతి సాధించి పరాకాష్ఠకు చేరుకుంటారు. వారు అరిషడ్ వర్గాలన్నింటినీ అదుపు చేసుకోవడమే కాదు, మరి అధిగమిస్తారు కూడా.